నిర్మల్ జిల్లా మూధోల అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ చెప్పారు. తనను గెలిపించిన ఓటర్లకు నాగేష్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. తన గెలుపులో కార్యకర్తల కృషి మరువలేనిదని, వారి సమస్యలు పరిష్కరిస్తానని నాగేష్ చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తొలిసారి పర్యటించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తానని ఆయన చెప్పారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కుప్పం వచ్చానని ఎంపీ తెలిపారు. జిల్లాలో రైల్వే సమన్వయాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. చిగురుగుంట గోల్డ్ మైన్స్ గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో దరఖాస్తులను ఆయన స్వీకరించారు. విద్య, వైద్యం, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై 114 ఫిర్యాదులు అందాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైస్పాకాలో జడ్బీ హైస్కూల్లో బాత్రూంలు లేక విద్యార్థులు బయటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మన ఊరు మన బడి కింద మంజూరైన బాత్రూంలు 90% పూర్తయినా మిగతా పనులు పూర్తిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాగునీరు సహా అనేక సమస్యలు ఉన్నాయంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాద మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, జిల్లా కలెక్టర్ సుజన కలిపి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి పెత్తుల్లాలో దారుణం జరిగింది. 8 ఏళ్ల చిన్నారిపై 50 ఏళ్ల బోడా నరసింహ లైంగిక దాడి యత్నించాడు. చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో నరసింహ పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా పొందుర్తి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇటీవలే బదిలీపై తమ గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు స్వామిని శివాయిపల్లి స్కూలుకు డిప్యుటేషన్పై పంపవద్దని వారు ధర్నా చేశారు. శివాయిపల్లి పెద్దలతో డీఈఓ, ఎంవీఓ కుమ్మక్కై స్వామి డిప్యుటేషన్కి కుట్ర చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ ఆనంద్ గౌడ్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ వాసి పూల గంగాధర్ ఇసుక టిప్పర్ను స్పెషల్ పార్టీ పోలీసులు గత నెలలో సీజ్ చేశారు. ఈ కేసు విషయంలో ఎస్ఐ 50,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని గంగాధర్ ఆశ్రయించాడు. చోరీ ముఠాను రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లలో రాత్రి వేళ చోరీలు వస్తున్న పల్లపు జితేందర్, రాపోలు చందు, రాపోలు శ్రీశైలం బాల నేరస్తుని అరెస్ట్ చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి తెలిపారు. వారి నుండి 2 బంగారు గొలుసులు, 3 చుట్ట రింగులు, 3 సాదా బంగారు రింగులు, జత కమ్మలు, వెండి సామాన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గుంటూరు నగర కార్పొరేషన్ సమావేశం ఈ నెల 20న నిర్వహిస్తామని మేయర్ కావటి మనోహర్ తెలిపారు. టీడీపీ ఆఫీస్పై దాడిలో నగర కార్పొరేటర్లు ఉండటం బాధాకరమన్నారు. చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టారీతిన మాట్లాడిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని మనోహర్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి గుంటూరు నగరాభివృద్ధికి పనిచేస్తానన్నారు మేయర్. బాసర ఆర్జీయూకేటీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ మొదలైంది. సమీకృత విధానంలో 6 ఏళ్ల విద్యాభ్యాసానికి కౌన్సిలింగ్ జరుగుతోంది. క్యాంపస్లోని అకాడమిక్ బ్లాక్లో ధృవపత్రాల పరిశీలనకు 458 మంది విద్యార్థులు వచ్చారు. 42 మంది గైర్హాజరయ్యారు. ఆగస్టు 2వ వారం విద్యా సంవత్సరం మొదలవుతుందని స్పెషల్ ఆఫీసర్ సృజన తెలిపారు. ఎన్నికల నిర్వహణ బకాయిలు చెల్లించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు నిరసన చేపట్టారు. ఎన్నికలు ముగిసి 2 నెలలు పూర్తయినా ప్రైవేట్ వాహనాల అద్దె బకాయిలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దెలు చెల్లించడం లేదని మదనపల్లె నవయువ కార్ డ్రైవర్లు అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్డీఓ హరిప్రసాద్కు వినతి పత్రం ఇచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ పిలుపు ఇచ్చారు. చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కార్ ఎక్స్ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098 డైల్ 100కు పోలీసులు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.
గుత్తి, గుంతకల్లు, పెద్దవడుగురు మండలాల్లో విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలో ఎరువుల దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల విషయం ముందే తెలిసిన పలు దుకాణాల యజమానులు తాళాలు వేసి వెళ్లిపోయారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు అమ్మినా వాడిని కఠిన చర్యలు తప్పదని కృష్ణా జిల్లా పమిడిముక్కుల సీఐ కిషోరబాబు హెచ్చరించారు. లంకలపల్లి శివారు అప్పారావుపేటలో గంజాయి కలిగి ఉన్న 7 యువకులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వారి నుండి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.